విజయవాడలో విపత్కర పరిస్థితిని ఏ విధంగా అయినా ఎదుర్కోని వివిధ పార్టీలు అయితే మాత్రం మేము సైతం అంటూ ముందుకొస్తున్నాయి. అదే కోవలో జనసేన పార్టీ కూడా జనసేన పార్టీ సైనికులు అలాగే వేరే మహిళలు కూడా మేము సైతం అంటూ అంటే ఏ పార్టీలకి సంబంధం లేకుండా ఒక పక్క ప్రభుత్వానికి సంబంధం లేకుండా మా వంతుగా మేము సహాయం చేస్తామని చెప్పేసి జనసేన పార్టీ సైనికులు అయితే మాత్రం తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. వరదను కూడా లెక్క చేయకుండా వరద ఉధృతి దాదాపు నడువు లోతు నీళ్లున్నా సరే లెక్క చేయకుండా వాళ్ళ సేవా కార్యక్రమాలు అయితే వాళ్ళు చేస్తున్నారు. అంటే మిగిలినటువంటి పార్టీ అవ్వచ్చు లేకపోతే ప్రభుత్వాలు అవ్వచ్చు, ప్రభుత్వాలు అధికారులు వాళ్ళ యంత్రాంగం అంతా కూడా వాళ్ళు నిమగ్నమై ఉంటారు. కానీ మన వంతుగా జనసేన పార్టీకి సంబంధించి మన వంతుగా మనం ఏ విధంగా సహాయం చేయగలం అనేటటువంటి ఉదార స్వభావంతో జనసేన పార్టీ కార్యకర్తలు అయితే మాత్రం సేవా కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. మరోపక్క పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన సేవా కార్యక్రమాలు ఆయన కొనసాగిస్తూనే పార్టీ తరఫున అయితే మాత్రం వీర మహిళలు అవ్వచ్చు, జనసేన పార్టీ కార్యకర్తలు అవ్వచ్చు, వాళ్ళు కూడా సేవా కార్యక్రమాలు దానికి సంబంధించినటువంటి వీడియో అయితే మనం చూద్దాం. ఇది ఆహార సప్లై అన్నమాట. ఫుడ్ వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారం ఆ పడవలో వెళ్ళటం, మరోపక్క నీళ్లు దాదాపు మోకాళ్ళలోతు నీళ్లు ఉన్నాయి, అయినా సరే లెక్క చేయకుండా వాళ్ళకి ఆహారం అందుతుందా లేదా అని చెప్పేసి ఒక క్రమ పద్ధతి ప్రకారం అడిగి మరీ కూడా ఈ ఆహారాన్ని అయితే మాత్రం సప్లై చేస్తున్నారు. వాళ్ళు పై ఫ్లోర్లో ఉన్న వాళ్ళు బకెట్లు వేస్తున్నారు కిందికి రాలేక. వాళ్ళకు కూడా ఆటోలు ఏ వాహనాలు ఉంటే ఆ వాహనాలు ఎట్లా వెళ్ళగలం, ముఖ్యంగా వాళ్ళకి సేవ చేయాలనేటటువంటి దృక్పథం ఉండాలి, కానీ ఏ విధంగా అయినా వెళ్ళొచ్చు. వృక్షాలని గాను లేకపోతే పవర్ బోట్లు అవ్వచ్చు, ఏది ఏ అందుబాటులో ఉంటే అది వాళ్ళు ఎక్కడా కూడా తగ్గలేదు. వరద ఉధృతున్నా సరే ప్రభుత్వమే రావాలా లేకపోతే ప్రభుత్వ అధికారులే చూస్తారు లేకపోతే అనేది కాకుండా ఏ విధంగా అయినా సరే ఎంతో కొంత ఒక వార్డు అవ్వచ్చు లేకపోతే ఒక గ్రామం అవ్వచ్చు లేకపోతే ఒక వీధి అవ్వచ్చు, ఎంతో కొంత 10 మందికి దాహార్తిని తీస్తే సరిపోతుంది కదా. ఆ యొక్క అంకిత భావం అవ్వచ్చు, ఆ యొక్క సేవాభావం అవ్వచ్చు రావచ్చు. ఒక పార్టీ పరంగా ఉండొచ్చు లేకపోతే ఒక స్వచ్ఛంద సేవా సంస్థ అవ్వచ్చు, ఏ విధంగా అయినా సరే ముందుకు రావాలని చెప్పేసి అంటే పవన్ కళ్యాణ్ కూడా పిలుపునిచ్చారు. అది జనసేన సైనికులు, జనసేన వీర మహిళలు కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఎక్కడా కూడా అంటే ఒక పార్టీ పరంగా వాళ్ళు సేవ చేస్తూనే మరో పక్క ఒక ఔదార్యాన్ని అయితే మాత్రం వాళ్ళు ఆ సేవా కార్యక్రమంలో అయితే మాత్రం ప్రదర్శించారు. మరో పక్క ప్రభుత్వం వస్తుందిలే, ప్రభుత్వం ఆదుకుంటుందిలే, ప్రభుత్వ అధికారులు నిమగ్నం అవుతారు అనేది కాకుండా పార్టీ తరఫున కూడా మనం ఎంతో కొంత చేయాలా, మనకు సంబంధించినటువంటి మన గ్రామం అవ్వచ్చు లేకపోతే మన వార్డు అవ్వచ్చు లేకపోతే మన వీధి అవ్వచ్చు, ఎంతో కొంత పార్టీ తరఫున చేయాలనేటువంటి సదుద్దేశంతో జనసేన పార్టీ కార్యకర్తలు కూడా తమకు తోచినటువంటి సహాయం అవ్వచ్చు సేవా కార్యక్రమాలు అయితే మాత్రం నిమగ్నమై ఉన్నారు. ఇలాగే మిగిలినటువంటి పార్టీలు కూడా ఈ జనసేన పార్టీని ఆదర్శంగా తీసుకోవాలని మనం విజ్ఞప్తి చేస్తున్నాం.